గత 4 రోజుల నుంచి వీళ్ళ కరెంటు లేదు, 4 రోజుల నుంచి వీళ్ళు నీళ్ళల్లోనే ఉన్నారు. వీళ్ళకి కనీసం డబ్బులు కథ దేవుడు ఎరుగు, తిండి కథ దేవుడు ఎరుగు, కనీసం నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఇవాళ నేను ఈ ఏరియాకి వస్తున్నాను అని చెప్పి ఇవాళ కాసేపటి కిందట కొద్దో గొప్ప అక్కడికి వచ్చి ఏదో ప్యాకెట్లు ఇచ్చారట. నేను అడిగా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా రాత్రికి ఎక్కడ పడుకుంటున్నారమ్మా అని చెప్పి ఒకరో ఇద్దరో అన్నారు. మిగిలిన వాళ్ళకైతే అక్కడ రిలీఫ్ క్యాంపు గురించి ప్రస్తావనే లేదు. అసలు రిలీఫ్ క్యాంపులు లేవు, రోడ్ల మీద పడుకుంటున్నారు ప్రజలు, కరెంటు లేదు, నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా గత్యంతరం లేని నీళ్లు కూడా దక్కని పరిస్థితి. ఇది ఈ ప్రభుత్వంలో శనివారము, ఆదివారము, సోమవారము, మంగళవారము, ఈరోజు బుధవారం, ఈరోజు 5వ రోజు ఇదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా మేనేజ్మెంట్ చేసిన పరిస్థితులు గతంలో ఎక్కడైనా జరిగాయా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఇంతటి దారుణంగా ఎప్పుడూ కూడా మేనేజ్మెంట్ చేసే పరిస్థితులు ఎప్పుడు జరగల. మా హయాంలో జరిగాయి, మా హయాంలో కూడా వరదలు వచ్చాయి. ఈ మాదిరిగా 30 సెంటీమీటర్లు, విజయవాడలో 32 సెంటీమీటర్ల వర్షం పడింది 3 రోజుల్లో. గురువారం స్టార్ట్ అయితే శుక్రవారం సాయంత్రానికి ముమ్మరంగా అంటుకొని శనివారం మధ్యాహ్నం దాకా, శనివారం సాయంత్రం దాకా వర్షాలు ముమ్మరంగా పడ్డాయి. అంటే 3 రోజుల్లో 32 సెంటీమీటర్లు వర్షం పడడం కొత్త ఏం కాదు. 3 రోజుల్లో 32 సెంటీమీటర్లు వర్షం పడడం గతంలో చాలా సందర్భాలలో జరిగాయి. 32 సెంటీమీటర్లు ఎక్కువ వర్షపాతం ఏం కాదు. 3 రోజుల్లో 32 సెంటీమీటర్లు వర్షపాతం చాలా సందర్భాలలో నమోదయ్యాయి. కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి దారుణ పరిస్థితి జరగలేదు. కారణం ఏమిటి అని అంటే ఇది టోటల్గా గవర్నమెంట్ అన్నది తాను చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల జరిగిన అఘాయిత్యం.